ఆర్సీబీ అనేది ఆక్షన్ టేబుల్ దగ్గరే ఓడిపోయే జట్టు అని మనకు తెలుసు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. గత సీజన్లో ఆర్సీబీ మంచి టీంగా నిలిచి ట్రోఫీ అందుకుంది. కానీ ఈసారి మళ్లీ ట్రోఫీ తీసుకొచ్చేలా పరిస్థితులు తయారవుతున్నాయి. అవి కూడా చాలా ప్రమాదకరంగా. గత ఏడాది హెజల్వుడ్ బ్రేక్ తీసుకున్నప్పుడు ఆర్సీబీ బౌలింగ్ కొంచెం బలహీనంగా కనిపించింది. కానీ ఈసారి ఆ లోపాన్ని కూడా పూర్తిగా స్టాప్ చేస్తూ కేవలం 2 కోట్ల రూపాయలకే జేకబ్ డఫీని తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో కొందరు హ్యారీ బ్రూక్ ఇతనిపై రన్స్ కొట్టాడని చూపిస్తూ ట్రోల్ చేస్తుంటారు. కానీ ఇదే బౌలర్ ఇంగ్లాండ్ సిరీస్లో ఎలాంటి గట్టి బౌలింగ్ చేశాడో క్రికెట్ ఫ్యాన్స్ తెలుసు. ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ హెజల్వుడ్ లేదా నువన్ తుషారా. బ్యాకప్ కావాలంటే జేకబ్ డఫీ అద్భుతమైన ఆప్షన్ ఉంది. ఇప్పుడు బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే ఈ సీజన్లో ఆర్సీబీ బ్యాటింగ్ అత్యంత ప్రమాదకరం. ఐపీఎల్లో ఉన్న అన్ని జట్లలో పర్ఫెక్ట్ టాప్ 8 బ్యాటింగ్ లైనప్ ఎవరిదే అంటే ఆర్సీబీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఫామ్లో కూడా ఈ ప్లేయర్లు టాప్లో ఉన్నారు. ఓపెనింగ్ వచ్చేసి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈసారి కోహ్లీలో మళ్లీ ఆకలి కనిపిస్తుంది. అది ప్రత్యర్థి జట్టులకు నిజంగా ప్రమాదకరమే. ఫిల్ సాల్ట్ని కేకేఆర్ ఎందుకు వదిలేశారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. క్వాలిఫైర్ వరకు కేకేఆర్ని లాగిన అసలైన గేమ్ చేంజర్ అతన్ని కూడా కేకేఆర్ వదిలేసుకోవడం జరిగింది. అలాగే వెంకటేష్ అయ్యర్ని కూడా కేకేఆర్ వదిలేసుకోవడం జరిగింది. కానీ ఈసారి ఆర్సీబీ కోసం విధ్వంసం క్రియేట్ చేస్తాడనే నమ్మకం అందరిలోనా ఉంది. టాప్ 3 బ్యాటర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్. అలాగే 4వ స్థానంలో రజత్ పటిదార్. రజత్ పటిదార్ని ప్రపంచం మొత్తం ట్రోల్ చేసినప్పుడు రజత్ పటిదార్కి అండగా నిలబడ్డాడు వెంకటేష్ అయ్యర్. రజత్ పటిదార్ ప్రపంచంలోనే అందమైన బ్యాట్స్మెన్ అని చెప్పి వెంకటేష్ అయ్యర్ అన్నాడు. ఎందుకు అంటే వెంకటేష్ అయ్యర్, రజత్ పటిదార్ వీళ్ళిద్దరూ కలిసి మధ్యప్రదేశ్ కోసం ఆడారు. 5వ స్థానంలో టిమ్ డేవిడ్. ముంబై అతన్ని పోలార్డ్లా తయారు చేయాలని చూసింది. కానీ ముంబైని విడిచిన తర్వాత అతనే ఒక అసలైన పోలార్డ్లా మారిపోయాడు. తర్వాత రోమారియో షెఫర్డ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా ఇలా ఈ టాప్ 8 బ్యాటింగ్ లైనప్ అనేది చాలా సాలిడ్గా ఉంది. అలాగే ఆర్సీబీకి సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, జాస్ హెజల్వుడ్. ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ, జేకబ్ డఫీ, దేవదత్ పడికల్ ఇంత బలమైన ప్లేయింగ్ 11ని ఆర్సీబీ టీం కలిగి ఉంది. ఈ ఆక్షన్లో ఆండీ ఫ్లవర్ అద్భుతమైన పని చేశారు. కేవలం 7 కోట్లకే వెంకటేష్ అయ్యర్ని కొనుగోలు చేయడం అద్భుతమైన నిర్ణయం. ప్రజెంట్ ఆర్సీబీకి బలమైన బ్యాటింగ్, గట్టి స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు కావాల్సింది ఒకటే లక్. అది కలిసి వస్తే ఈసారి కూడా ఆర్సీబీ కొత్త చరిత్రను తిరగరాస్తుంది. మొత్తానికి ఈ సీజన్లో టాప్ 8లో ఖచ్చితంగా ఆర్సీబీ ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మళ్ళొకసారి ఆర్సీబీ మరి ట్రోఫీని అందుకుంటుందా లేదా అనేది చూడాలి. మరి ఆర్సీబీ టీంకి సంబంధించిన ప్లేయింగ్ 11 మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి.